నగర్ని డంపింగ్ యార్డ్గా మార్చేశారంటూ ఈనాడే ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. విజయవాడ నడిమధ్యలో ఉండే ఆటో నగర్లో చెత్తను కూడా తరలించలేనప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీకి ఎందుకు పన్నులు చెల్లించాలని పరిశ్రమలో దుకాణాల యజమానులు ప్రశ్నిస్తున్నారు. వారాల తరబడి చెత్త కుప్పల మధ్యలో ఆటో నగర్ను వదిలేసి పరిష్కారం కోసం సమాలోచనలు చేస్తున్నామని అధికారులు చెప్పడాన్ని ఆక్షేపిస్తున్నారు. చిన్న మధ్యతర పరిశ్రమలు కార్యాలయాలు 3000కు పైగా ఉన్న ఆటో నగర్లో ఇలాంటి దారుణమైన దుస్థితి ఏంటన్న ప్రశ్న వస్తుంది. ఆటో నగర్లో వచ్చే చెత్తను ఇప్పటివరకు ప్రైవేట్ గుత్తేదారు సంస్థ ద్వారా జక్కంపూడిలోని డంపింగ్ యార్డ్కి తరలించేవాడు. ఇప్పుడు అక్కడ చెత్తను వేసేందుకు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు అంగీకరించడం లేదు. దీంతో ఈ చెత్తను ఎక్కడికి తరలించాలో తెలియక అలాగే వదిలేశామని ఏపీఐఏసీ ఐలాధికారులు చెప్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు ఎన్నిసార్లు కలిసినా వాళ్ళు అంగీకరించడం లేదని సాకులు చెప్తున్నారు. ఇలా అర్ధాంతరంగా చెత్తను డంపింగ్ యార్డ్కి తరలించడానికి వీల్లేదంటూ ప్రజలు ఇబ్బందులు గురి చేయడం ఏంటని స్థానికులు వాపోతున్నారు. ఆటో నగర్ నుంచి నిత్యం 30 టన్నుల చెత్త విడుదలవుతుంది. విజయవాడ నుంచి వస్తున్న చెత్త ఎక్కువైపోవడంతో ఆటో నగర్ నుంచి తీసుకురావద్దని నగరపాలక సంస్థ నుంచి ఆంక్షలు విధించారు. ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాల్సిన ఏపీఐఏసీ ఇలా అధికారులు వారాల తరబడి చోద్యం చూస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు సమీపంలో జిందాల్ పరిశ్రమతో మాట్లాడుతున్నారని, త్వరలో పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నారు తప్ప ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుంది దాని మీద స్పష్టత లేదు. అప్పుడైనా ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళడమే కదా. అసలు ఇంత దరిద్రం ఎప్పుడైనా జరిగిందా బెజవాడ చరిత్రలో? అంటే ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే డంపింగ్ యార్డుల్లో పడేసినటువంటి చెత్తని ఈ జిందాలో లేకపోతే ఇట్లాంటి కంపెనీలు వీళ్ళ వెహికల్స్ ద్వారా తెప్పించుకోవాలి. ఇక్కడ నాకు ఇందులో అర్థమవుతున్న గేమ్ ఏంటంటే, ఇప్పుడు కార్పొరేషన్లో వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? అక్కడ చెత్త వేస్తే బెజవాడ చెత్తే కదా, ఏమన్నా వేరే ఊరు చెత్త, ఇంకా వాళ్ళు ఎత్తుకు వెళ్ళాలి చెత్త. వాళ్ళు ఎత్తుకు వెళ్లకుండా ఆటో నగర్ కార్పొరేషన్కి డబ్బులు కడుతుంది కదా, పన్నులు కడుతుంది కదా, మరి వాళ్ళ చెత్తను అక్కడ పోయిద్ది అంటే ఏంటి? వాళ్ళ వాహనాలతో తీసుకొచ్చి పోస్తున్నా సరే అంటే ఇక్కడ జిందాల వాళ్ళ ఒత్తిడి ఉండాలి, లేదా గేమ్ బిగిన్ అయ్యి ఉండాలి. ఇప్పుడేంటి, ఆటో నగర్లో ఈ పరిశ్రమలో డబ్బులతోనే గుంటూరులో జిందాల కంపెనీకి తీసుకొచ్చి చెత్త పోసి వెళ్తారనమాట. అప్పుడు అటు తగలబెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటాడు అనమాట. తెలివైన ఎత్తుగడలాగా కనబడుతుంది. ఇది ఒక విచిత్రమైన గేమ్ లాగా కనబడుతుంది, కార్పొరేట్ గేమ్ లాగా కనబడుతుంది.